దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టింపదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తూ ఉంటుంది. అంటే దేవుని వలన ఏదైనా మనకి కలిగినప్పుడు బాధ కానీ, వ్యాధి కానీ, బలహీనత కానీ, ఇంక ఏదైనా దుఃఖం మనకి కలిగినప్పుడు ఆ దుఃఖం ఏం చేస్తుందంటే రక్షణార్థమైన మారు మనసులోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఆ దేవుని దైవ చిత్తానుసారమైన దుఃఖం వలన మనం పాడైపోము, మనం బలహీనమైపోము, మన వేదనకి గురవము. కానీ రక్షణార్థమైన మారు మనసు, ఆ రక్షణ ఏంటి? పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ రక్షణార్థమైన మారు మనసు, నీ మనసు మారి దేవునికి నీకు ఒక ఒడంబిక, ఒక నిబంధన చేసుకొని దేవునితో నీకు సాంగత్యము ఏర్పడుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు తీసుకొని, ప్రభువా నాకు నీతో సాంగత్యం ఇస్తావా ప్రభువా? సాంగత్యము, సావాసము, దేవునితో సావాసము. ఆ సావాసము ఇక్కడతోని ఈ భూమి మీదతోటి అది అంతరించిపోదు, కానీ అది యుగ యుగాలు ప్రభుతో ఆ సావాసాన్ని కలుగజేసి ఆ నిత్య రాజ్యంలో వారసుడిగా, వారసురాలుగా నేను నిలబెడుతుంది. కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చినప్పుడు నాకెందుకు ప్రభువా ఇలా చేసావు, నాకే ఎందుకు ఇలా రావాలి, నేనే ఎందుకు ఇలా అయిపోవాలని నువ్వు దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించుకున్నా, ప్రభువా దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇది ఎలా జయించాలి, దీని ద్వారా నీవు నాకు ఏమి నేర్పిస్తున్నావు ప్రభా, నువ్వు దేవుణ్ణి అడిగి దేవుడు నీతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటను నువ్వు తెలుసుకున్నప్పుడు నీ విహమందు అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబడతావు, పరమందు దేవునితో సావాసాన్ని కలిగి ఉంటావు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ గొప్ప వాగ్దానాన్ని పట్టుకొని, దేవా ప్రార్థన చేసుకొని ఇంత గొప్ప వాగ్దానం నాకు ఇచ్చావా దేవా, నీకు స్తోత్రాలని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు ఇహమందు పరమందు రెండొంతుల ఆశీర్వాదంతో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.